వేరే డెఫినేషన్స్ ఏదైనా. సో వినయ్ ఒక డెఫినేషన్ చెప్పాడు. ఇంప్లిమెంటింగ్ ద నాలెడ్జ్, వెరీ గుడ్ వర్ష. ఇంప్లిమెంటింగ్ ద నాలెడ్జ్. రాహుల్, పర్ఫార్మింగ్ ఎ వర్క్ ఇన్ ఎ లిమిటెడ్ టైమ్, వెరీ గుడ్. So could anybody confirm that my screen is visible or not? Visible, sir. Yeah, okay, thank you. A project is any undertaking carried out individually or collaboratively and possibly involving research or design that is carefully planned to achieve a particular aim. Okay, good, Harsha. Okay, so project అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంది. So each and every person has their individual idea about a project and what is a project. So let me tell you my idea about project. So project is nothing but solving a problem. Yeah, good, Sanjay, to express our idea practically. So project is nothing but it is solving a problem with your practical knowledge. So that it is a simple definition of a project. So project అంటే మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. దట్స్ ఇట్. సో దెన్ వాట్ అబౌట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్? రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎనీబడి? సో నేను ప్రాజెక్ట్ అంటే ఏంటో చెప్పాను, రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చెప్పండి. సో ప్లీజ్ ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసి చెప్పండి, లేదంటే చాట్ బాక్స్లో చెప్పండి. సో నో ప్రాబ్లం. ఓకే, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఒకవేళ తెలియకపోతే డోంట్ నో సార్ అని చెప్పండి. సో వీ క్యాన్ డిస్కస్ దట్. వీ హ్యావ్ సో మచ్ టైమ్. ఓకే, ఎనీబడి? In which we work out practically. Okay, good, Vanilla. Oh, okay. So actually what a real-time project means: development of software, ongoing projects. Yeah, very good, Vinay, very good. 2158, very good, Rahul. Performing a project given by client, solution to real world problem. Yeah, good, Kavya. 19555, Kavya, yeah, very good. So actually what is actually real-time project means? Solving a real world problem. So what actually real-time problem means? Suppose if you are facing any problem, like you have some images and you want a PDF for that image. So you want to convert these images to PDF. So that is your problem. So solving that problem with your practical knowledge is called real-time project. That's it. So new real-time face చేసే problem ni, yeah, Harsha, good, very good. Villur Gandhi, very good. You stand all they have learned. సో యాక్చువల్లీ రియల్ టైం ప్రాజెక్ట్ అంటే నువ్వు రియల్ టైంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదాన్ని రియల్ టైం ప్రాజెక్ట్ అంటారు. దట్స్ ఇట్. దట్ ఈస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాజెక్ట్ అండ్ రియల్ టైం ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అంటే నార్మల్గా ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడాన్ని ప్రాజెక్ట్ అంటారు. అండ్ వాట్ ఈస్ రియల్ టైం ప్రాజెక్ట్ యాక్చువల్లీ మీన్స్ సాల్వింగ్ ఎ రియల్ టైం ప్రాబ్లమ్. సో ఐ థింక్ యూ గైస్ గోట్ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ అండ్ వాట్ ఈస్ రియల్ టైం ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అంటే ఒకరికి ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ అంత నెససరీయా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ఈరోజు. సో మొత్తం దీని మీద బేస్ ఉంటుంది. వై ప్రాజెక్ట్ ఈస్ నెసరీ? సో ప్రాజెక్ట్ ఎందుకు నెసరీ? సో 4-2లో ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి, దాని మార్క్స్ ఉంటాయి కాబట్టి నెసరీ కదా. సో వీ షుడ్ సబ్మిట్ ఎ ప్రాజెక్ట్ అట్ ఎండ్ ఆఫ్ ద 4th year 2nd semester for marks and for certificate. So that's why it is necessary, right? This project necessary for that only. దానికి మాత్రమే అవసరమా ప్రాజెక్ట్? సో ఇంకా ప్రాజెక్ట్ దేనికి వాడుకోరా? టు ఇంప్లిమెంట్ వెన్నెలా రెడీ, టు ఇంప్లిమెంట్ అవుట్ ఐడియాస్ త్రూ అవుట్. యా, వెరీ గుడ్. సో టు ఇంప్లిమెంట్ అవుట్ ఐడియాస్. సో అసలు ప్రాజెక్ట్ని ఎందుకు బిల్డ్ చేయాలి? To avoid failures, sir. ఓకే, టు అవాయిడ్ ఫెయిల్యూర్స్, టు పర్ఫార్మ్ వర్క్ ఇన్ ఈజీ వే. రాహుల్, వెరీ గుడ్. సో నువ్వు ఇప్పుడు ఒక బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ నీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందా అంటే యా వర్ష, వెరీ గుడ్. సో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అసలు ప్రాజెక్ట్ ఎందుకు బిల్డ్ చేయాలి? ఎందుకు బిల్డ్ చేయాలి ప్రాజెక్ట్ అసలు? ఇప్పుడు 4-2లో సో వెన్ వీ గో టు 4th year 2nd semester, at the end of 4th year 2nd semester we should submit a project so for certificate and for marks.
సో దట్ ఈస్ మ్యాండేటరీ. మ్యాండేటరీ కాబట్టి 4-2లో ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ అది మ్యాండేటరీ కాకపోతే we don't even what is project also. సో ప్రాజెక్ట్ అంటే ఏంటో కూడా తెలియదు మనకి. అంటే హలో సార్, అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీద మనకి ఎంత ఐడియా ఉందో ప్రజెంట్ చేయడం సార్. యా వెరీ గుడ్ లోకనాథం, వెరీ గుడ్. సో మనం నేర్చుకున్న అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక పైథాన్ నేర్చుకున్నావు, ఓకే ఫైన్, నువ్వు నేర్చుకున్నావు, నీకు తెలుసు, బట్ నువ్వు అది ఎదుటి వాళ్ళకి ఎలా ప్రూవ్ చేస్తావు? సో ఐ హావ్ లెర్న్ పైథాన్, ఐఎమ్ బిగినర్ ఇన్ పైథాన్ ఆర్ ఐఎమ్ ఏ ప్రో ఇన్ పైథాన్. సో హౌ కెన్ యూ ప్రూవ్ ఫర్ దెమ్? యా, బై బిల్డింగ్ ఎ ప్రాజెక్ట్. సో నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు నీకు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ మీద, ఓ పర్టికులర్ ప్రోగ్రామింగ్ మీద నీకు ఎంత ఐడియా ఉందో. ఓకేనా? సో ఆర్ యూ గైస్ గెటింగ్ మై పాయింట్? Okay, so nobody's responding. Yeah, okay, thank you Harsha, thank you so much, thank you Sanjay. Yeah, to prove ourselves. Yeah, thank you Harsha. So to prove ourselves, it is necessary to build a project. So it is necessary to build a project to prove our knowledge and to prove our practical knowledge and everything. So నీకు పైథాన్ వచ్చు అంటే నువ్వు అది నీకు తెలుసు, నీకు పైథాన్ వచ్చు ఎందుకంటే నువ్వు నేర్చుకున్నావు, నీకు తెలుసు. నువ్వు నేర్చుకునేటప్పుడు నీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు, సో ఇతను పైథాన్ నేర్చుకున్నాడు, ఇతను పైథాన్ వచ్చు అని. బట్ నువ్వు సో విచ్ ఇయర్ మేబీ అంటే ఇట్ డజంట్ మ్యాటర్, యువర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సో ఏ ఇయర్ అయినా పర్లేదు, అంటే తెలుసుకోవాలి ప్రాజెక్ట్ గురించి అనమాట మనం పూర్తిగా. సో ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత, సో సపోజ్ ఇఫ్ యూఆర్ బీటెక్, ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళామంటే, సో ఇంటర్వ్యూలో ఏమడుగుతారు క్వశ్చన్స్? సో అంటే వారికి ఇప్పుడు తెలియదు అసలు నువ్వు ఇంటర్వ్యూ అని ఎప్పుడు చూసుండవు కూడా కనీసం. సో అతనికి నీ క్యాపబిలిటీ తెలియదు. సో అతనికి మేబీ హీ ఆర్ షీ డజంట్ నో యువర్ క్యాపబిలిటీ. Lakshmi Sariti, could you please turn off your mic, please? Chaitanya, could you please turn off your mic? Thank you. ఇంటర్వ్యూ చేసేటప్పుడు, సో ఇంటర్వ్యూకి నీ గురించి పూర్తిగా తెలియదు. సో నువ్వు నీ రెజ్యూమ్ సబ్మిట్ చేస్తావు, నీ రెజ్యూమ్లో నువ్వు ఒక 20 లాంగ్వేజ్ రాసుకోవచ్చు, మేబీ నీకు వచ్చినా రాకపోయినా నువ్వు రెజ్యూమ్ లేదు రాసుంటే, సో ఇంటర్వ్యూ అనుకుంటాడు, సో ఓకే హీఈస్ ఫైన్ విత్ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకుంటాడు. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటన్ ఇన్ యువర్ రెజ్యూమ్, సి, పైథాన్, జావా స్క్రిప్ట్, HTML, CSS, Bootstrap, Ajax, jQuery, so whatever the programming languages and whatever the framework is and whatever the SDK is, ఓకే. సో ఏ SDK అయినా నువ్వు ఏం రాసినా ఇంటర్వ్యూర్ ఏమనుకుంటాడు, సో ఓకే ఇతను ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బాగున్నాడు. ఓకే, తర్వాత నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసిన తర్వాత నెక్స్ట్ అతను ఏం చూస్తాడంటే నీ ప్రాజెక్ట్ చూస్తాడు. యా, నెక్స్ట్ అబౌట్ ప్రాజెక్ట్ చూస్తాడు అనమాట. సో నువ్వు ఏ ప్రాజెక్ట్ చూసావు, సో అప్ టు నౌ, సో వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ 4 years, అండ్ ఐఎమ్ మెన్షనింగ్ ఇన్ యువర్ 4 years, నాట్ 4th year సెకండ్ సెమిస్టర్. నువ్వు 4 yearsలో ఏం చేసావో చూస్తాడు కానీ నువ్వు 4-2లో మాత్రం ఏం చేసావో చూడు. సో ప్రాజెక్ట్ అనేది ఓన్లీ 4-2కి మాత్రమే, మార్క్స్ కోసం, సర్టిఫికేట్ కోసం నెసెసరీ అయితే కాదు. సో అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా సో డైరెక్ట్గా 4-2కి వెళ్ళిపోతున్నారు. 4-2లో వాళ్ళ ప్రాజెక్ట్ అంటే సో ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు, దొరుకుతున్నాయి, సబ్మిట్ చేస్తున్నారు, లేదంటే బయట కంపెనీస్కి వెళ్ళి ఓ 10,000 వాళ్ళకి పే చేసి కొనేసి, సో దాన్ని ఆ ప్రాజెక్ట్ కొనేసి వాళ్ళ రెజ్యూమ్లో పెట్టుకుంటున్నారు. సో అంతా బాగానే ఉంది, ఫైన్. ఇప్పుడు ఈ రెజ్యూమ్ తీసుకెళ్ళి సో ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయి తెలుసా? సో దేని గురించి ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్? నీ ప్రాజెక్ట్ మీదే ఉంటాయి. సో నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ రాస్తుంటే అన్ని క్వశ్చన్స్ ఆ ప్రాజెక్ట్స్ మీద అడుగుతాడు. సో మేబీ హీ ఆర్ షీ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ఓన్లీ. సో ఆ ప్రాజెక్ట్ నువ్వు బిల్డ్ చేయలేదు, నువ్వు కొన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి నీకు అసలు ఏం డీటెయిల్స్ తెలుస్తాయి? యూ డోంట్ నో ఈవెన్ సింగిల్ డీటెయిల్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. సో ఒక డీటెయిల్ కూడా ఆ ప్రాజెక్ట్ గురించి తెలియనప్పుడు నువ్వు ఆ ప్రాజెక్ట్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఆ ఇంటర్వ్యూ అడిగేది ఏంటో తెలుసా? ప్రాజెక్ట్ కొన్నావా అని అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట ఇంటర్వ్యూయర్ నేను అడిగేది. అప్పుడు నువ్వేం చెప్తావు? కొన్నాను సార్ అని చెప్తావు, లేచి వెళ్ళిపోమంటాడు. సో వీ డోంట్ నీడ్ దట్ సిచ్యువేషన్, వీ డోంట్ వాంట్ దట్ సిచ్యువేషన్. మనకు ఆ సిచ్యువేషన్ ఉండకూడదు. సో ఆ సిచ్యువేషన్ ఉండకూడదు అంటే సో మనం ప్రాజెక్ట్ ఇప్పటి నుంచే బిల్డ్ చేయాలి. అండ్ నోట్ ఇన్ అవర్ 4th year సెకండ్ సెమిస్టర్
అప్పుడు ఏదో ఫాస్ట్గా ఒక నెట్లో సెర్చ్ చేసి ఏదో ప్రాజెక్ట్ దొరికింది, కోడ్ కాపీ చేసి పేస్ట్ చేసి సో చూపించాం, సర్టిఫికేట్ వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి మన రెజ్యూమ్లో పెట్టుకున్నాం. సో దిస్ ఈస్ నాట్ ద థింగ్. సో దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. ఇది కరెక్ట్ వే కాదనమాట. ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేకి ఇది కరెక్ట్ వే కాదు. సో మన ఫస్ట్ ఇయర్లోనా, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో, సో అది డజంట్ మ్యాటర్. మనం ఏ ఇయర్లో ప్రాజెక్ట్ చేసినా అది మ్యాటర్ కాదు. ఏ ఇయర్లో ప్రాజెక్ట్ చేయొచ్చు. నువ్వు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ప్రాజెక్ట్ చేయొచ్చు, సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లో చేయొచ్చు, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లోనే చేయొచ్చు. సో ఎప్పుడైనా నువ్వు ప్రాజెక్ట్ చేయొచ్చు. అండ్ నీకు తెలియాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలి అంతే. సో ఒక ప్రాజెక్ట్ ఎలా అంటే ఏంటి, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, సో ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేస్తారు, దేని యూస్ చేసి బిల్డ్ చేస్తారు. అండ్ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు నీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వదు. నీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వదు. అండ్ యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్ లైక్ టైపింగ్ స్పీడ్ అండ్ మెయిన్లీ యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. సో నువ్వు ఫస్ట్ ప్రాజెక్ట్ నువ్వు బిల్డ్ చేసినప్పుడు సో నీకు 1 month పట్టిండొచ్చు, కానీ ఒక 4th 5th ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు నువ్వు 3 daysలో బిల్డ్ చేస్తావు. సో దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్తో వస్తుంది అనమాట అదంతా. సో 4-2లో నువ్వు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసావు, ఓకే ఫైన్. నువ్వు 4-2లోనే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసావు, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసావు 1 month. సో ఓకే, యు నో అబౌట్ యువర్ టీమ్ వర్క్, యా ఓకే ఫైన్. సో 4th ఇయర్లో సెకండ్ సెమ్లో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసావు, నీకు 2 months పట్టింది. సో నువ్వు నెక్స్ట్ జాబ్కి వెళ్ళావు. సో జాబ్ కూడా ఒక ఫైన్ జాబ్ చేస్తున్నావు, నీకు 3 daysలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని ఇస్తే నువ్వు నాకు 2 months కావాలి అండ్ 3 daysలో ఫినిష్ చేయాలని ఇంటర్వ్యూ అంటే మేనేజర్కి చెప్తావా? యూ క్యాన్ సే, ఎందుకంటే నీ జాబ్ రిస్క్లో పడుతుంది అలా చెప్తే. సో దట్స్ వై ఒక ప్రాజెక్ట్తో సరిపెట్టుకోకూడదు అనమాట. సో ప్రాజెక్ట్ మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ మనకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ విన్నాను ఇప్పుడు టీమ్ వర్క్ గురించి. సో టీమ్ వర్క్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా టీమ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ ఇన్ ప్రాజెక్ట్ బిల్డింగ్, నాట్ ఓన్లీ ఇన్ ప్రొఫెషనల్ వే కాదు, ప్రొఫెషనల్ వేలోనే కాదు, సో ప్రతి విషయంలో టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ప్రాజెక్ట్ గురించి మీకు తెలియాలి. అసలు ప్రాజెక్ట్ అంటే ఎందుకు, ఎలా ఎలా బిల్డ్ చేస్తారు, ఏంటి అనేసి మీకు తెలియాలన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చే రెగ్యులేషన్స్, సో మేబీ R19 అన్ని కాలేజ్లో R19 రన్ అవుతుంది, సో కొన్ని కాలేజ్లో R20 రన్ అవుతుంది. సో ఈ రెగ్యులేషన్స్లో ఖచ్చితంగా మీకు 1.2 or 2.1లో ప్రాజెక్ట్ బిల్డ్ చేసేయాలి మీరు. అండ్ మీరు ప్రాజెక్ట్ సో R15 R19 అంటే R15 R11 ఇలా రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు 4th year సెకండ్ సెమ్లో ఎండింగ్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. బట్ ఇప్పుడు వచ్చే రెగ్యులేషన్ మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద బేస్ అయింది. అండ్ యూ షుడ్ డెఫినెట్లీ డూ ద ప్రాజెక్ట్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఆర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్. సో ఖచ్చితంగా మీరు అప్పుడే ప్రాజెక్ట్ బిల్డ్ చేసేయాలన్నమాట. ఓకే, సో మీకు అర్థం అవ్వడానికి చేస్తున్నారు ఇలా. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో నువ్వు ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే నీకు తెలుస్తుంది సో ప్రాజెక్ట్ ఏంటి, ఎలా బిల్డ్ చేయాలి. సో యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ గో టు 4th year సెకండ్ సెమిస్టర్. యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు 4th year సెకండ్ సెమ్లో నువ్వు ప్రాజెక్ట్ బిల్డ్ చేయలేవా? సో ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు 4th year సెకండ్ సెమ్లో ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు నీకు ప్రాజెక్ట్ బిల్డింగ్ ఎంత కష్టం అవుతుందో తెలుసా? అసలు నీకు అర్థం కాదు, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటో కూడా అర్థం కాదు నీకు. ఆ సిచ్యువేషన్లో ఉంటావు. సో అది ఇప్పుడే నేర్చుకొని నువ్వు ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా బిల్డ్ చేస్తారు, ఒక రియల్ టైం ప్రాబ్లమ్కి నువ్వు సొల్యూషన్ కనిపెట్టావంటే ఎలా ఉంటుందంటే, సో ఇఫ్ యూ ఫైండ్ ఎ రియల్ టైం ఇఫ్ యూ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎ రియల్ టైం ప్రాబ్లం, సో అది ఇంకా అంటే నువ్వు సపోజ్ ఒక ఫస్ట్ ఇయర్లో, సో ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ ఇయర్, సో యూ హ్యావ్ బిల్డ్ ఎ ప్రాజెక్ట్ ఆన్ రియల్ టైం ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్, అండ్ it will be definitely helpful for your internships, and it will helpful in your resume and helpful in your jobs. So jobs lo kuda help avutundi anamata. So project is that important. I mean ant important anamata project anedi. So alantidi oka practical knowledge lekunda oka project implement cheyagalama manam? Can we implement a project without any practical knowledge? It's a question for you. No, sir. Yeah, it's definitely no. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మనం అస్సలు ఇంప్లిమెంట్ చేయలేము. యూ కాంట్ ఇంప్లిమెంట్ ఎ ప్రాజెక్ట్. ఓకే, సో యాక్చువల్లీ వీ హ్యావ్ బిల్డ్ వన్ ప్రాజెక్ట్. సో మేము ఒక రియల్ టైం ప్రాబ్లమ్కి సొల్యూషన్ బిల్డ్ చేసి ఇచ్చామన్నమాట. ఒక
So shop, like you guys have idea about blood test labs, no? Blood test labs ఉంటాయి కదా, టెస్టింగ్ చేస్తే బ్లడ్ టెస్ట్, ఇంకా థైరాయిడ్ టెస్ట్, సో ఇలాంటి టెస్టింగ్ ల్యాబ్స్ చేసే వాళ్ళకి సో ఒక రియల్ టైం ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్కి మేము సొల్యూషన్ ఇచ్చామన్నమాట. సో ఎలా ఇచ్చామంటే, సో యాక్చువల్లీ వాట్ ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్ ఈజ్, సో రోజు 70-80 మెంబర్స్ వాళ్ళ దగ్గరకు వస్తారు టెస్ట్ చేయించుకోవడానికి, అండ్ 70-80 మెంబర్స్కి వాళ్ళు మాన్యువల్గా రిపోర్ట్ జనరేట్ చేయాలన్నమాట. సో వర్డ్లో సింగిల్ లెటర్ టైప్ చేసి మాన్యువల్గా రిపోర్ట్ జనరేట్ చేయాలి వాళ్ళు, and it will consume so much time, and it is all time waste. I mean, it will take like night 10-11 for them. సో అలా రిపోర్ట్స్ జనరేట్ చేసడానికి వాళ్ళకి నైట్ 11-12 అలా టైం పట్టేది. సో వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు, సో క్యాన్ వి బిల్డ్ ఏ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్, అలా మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు సో ఓకే వి సెడ్ ఎస్, వీ కెన్ బిల్డ్ ఏ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్, మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో మేము ఎలా సాల్వ్ చేస్తామంటే, వాళ్ళ దగ్గర నుంచి అంటే ఒక యూఐ ఫ్రెండ్లీ యూఐ డిజైన్ చేసాం అనమాట. ఒక ఫ్రెండ్లీ యూఐ డిజైన్ చేసి సో జస్ట్ పేషెంట్ డీటెయిల్స్ ఇస్తే చాలు అనమాట. సో పేషెంట్ డీటెయిల్స్ అండ్ ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది, ఆ డ్రాప్ డౌన్లో జస్ట్ పేషెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పేషెంట్ ఏ టెస్ట్ చేసుకున్నాడు, ఏదో బ్లడ్ టెస్ట్, ఓ థైరాయిడ్ టెస్ట్, సో అలా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒక రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా రిపోర్ట్ జనరేట్ అయిపోయి జస్ట్ ప్రింట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది రిపోర్ట్. సో ఇలా మేము ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం, ఒక రియల్ టైం ప్రాబ్లం అనమాట. సో దాన్ని రియల్ టైం ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడం అంటారు. ఓకే, సో అలా చాలా అంటే మీ చుట్టుపక్కల కానీ లేదంటే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఓకే, సో ఐ మస్ట్ టెల్ వన్ మోర్ థింగ్. సో మేము ఫస్ట్ టైం అంటే అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ వర్చువల్ ల్యాబ్స్. సో వర్చువల్ ల్యాబ్స్ అంటే సో ఒక 3 months చేసాం అనమాట మేము ఆ ప్రాజెక్ట్ని. బట్ ఈ శ్రీదేవి ల్యాబ్స్ అనేసి అంటే ఒక ల్యాబ్స్ చెప్పాం కదా, ఇప్పుడు మేము ఆ ల్యాబ్స్కి మేము చేసిన సాఫ్ట్వేర్, ఒక ఆటోమేషన్ సాఫ్ట్వేర్ వితిన్ 3 days డిజైన్ చేసాం. సో మీకు డిఫరెన్సెస్ అర్థమైపోవాలి ఇప్పటికే. సో 3 months నుంచి 3 days అంటే ఈ శ్రీదేవి ల్యాబ్స్ అనేది మాకు ఐ థింక్ ఇట్స్ 5th ప్రాజెక్ట్ ఫర్ అస్. అదో 5th ప్రాజెక్ట్ మాకి. అంతకుముందు 4 ప్రాజెక్ట్స్ చేసాం. ఫస్ట్ ప్రాజెక్ట్కి మాకు పట్టిన టైం 3 months అయితే మేము ఇప్పుడు 5th ప్రాజెక్ట్ చేసేదానికి మాకు పట్టిన టైం 3 days. సో 3 daysలో మేము ఒక ఆటోమేషన్ సాఫ్ట్వేర్ని, ఆటోమేటిక్గా పీడిఎఫ్ జనరేషన్ సాఫ్ట్వేర్ని మేము డిజైన్ చేసి ఇచ్చామన్నమాట. సో ఇట్స్ ఆల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం నువ్వు ప్రాజెక్ట్ బిల్డ్ స్టార్ట్ చేసినప్పుడు నీకు ఎన్ని ఎర్రర్స్ అయినా వస్తాయి, చాలా అంటే చాలా ఎర్రర్స్ వస్తాయి. అదే సేమ్ ఎర్రర్స్ నువ్వు 5th time 6th time వచ్చినప్పుడు సేమ్ ఎర్రర్స్ వస్తే ఎంతసేపులో సాల్వ్ చేయొచ్చు నువ్వు. నీకు ఫస్ట్ టైం మేబీ 3 days పట్టుండొచ్చు ఆ ఎర్రర్ సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ 5th time 6th time నువ్వు ఒక 3 minutes సాల్వ్ చేసేస్తావు ఎర్రర్ని. సో ఇట్స్ ఆల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో యాక్చువల్గా నేను మీకు ఫైనల్ చెప్పేది ఏంటంటే, సో ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఇప్పుడే మేము అంటే కొంతమంది అనుకోవచ్చు, మేబీ సమ్ ఆఫ్ యూ and feel we are just second years and we are third years only. So is it necessary to build a project at second year, third year? Yeah, definitely it is necessary. So you should build a project. Which year doesn't matter. Okay, it's all matter about practical knowledge, and it's all not matter about that year. Okay, so you guys are not responding. కొంచెం రెస్పాన్స్ ఇస్తూ ఉండండి మధ్యలో, నాకు అంటే వింటున్నారు అనేసి తెలియడానికి అనమాట. యా, థ్యాంక్ యూ వర్ష. యా, ఐ థింక్ 4-5 members బాగా ఇంట్రెస్టెడ్గా వింటున్నారు, అంటే రెస్పాన్స్ ఇస్తున్నారు అనమాట నేను అడిగిన వెంటనే. ఓకే, సైలెంట్గా ఉండకుండా రెస్పాన్స్ ఇస్తున్నారు, అండ్ థ్యాంక్ యూ. నాట్ ద 4-5 members, మిగతా వాళ్ళు కూడా వింటుండొచ్చు, కానీ మీరు రెస్పాన్స్ ఇవ్వండి సో దట్ నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓకే, వింటున్నారు అని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఇంకా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక ప్రాజెక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఫస్ట్ ఇయర్లో ప్రాజెక్ట్ బిల్డ్ చేసావంటే నీ సెకండ్ ఇయర్లోనే యూజ్ అవుతుంది అది. సో సెకండ్ ఇయర్లో సపోజ్ 4th yearలో వచ్చే ప్లేస్మెంట్స్ సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ కోసం వచ్చాయంటే, సో ఇఫ్ యూ హ్యావ్ బిల్డ్ ప్రాజెక్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇట్సెల్ఫ్, డెఫినెట్లీ నువ్వు సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ సెలెక్ట్ అవుతావు. నువ్వు సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయిపోతావు అనమాట.
సో సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ సెలెక్ట్ అవ్వడం అంటే అది చిన్న మ్యాటర్ కాదనమాట. సో ఫస్ట్ ఇయర్లో ప్రాజెక్ట్ చేస్తే నువ్వు సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ సెలెక్ట్ అవుతావు. సెకండ్ ఇయర్లో ప్రాజెక్ట్ చేస్తే మేబీ థర్డ్ ఇయర్లో నీకు హెల్ప్ అవ్వచ్చు. నువ్వు ఫోర్త్ ఇయర్లో 4.2లో ప్రాజెక్ట్ చేస్తే అది నీ జాబ్కి నీ రెజ్యూమ్లో పెట్టుకునే తప్ప నీకు దేనికి యూజ్ అవ్వదు. అండ్ ఇన్ కేస్ నువ్వు ఆ ప్రాజెక్ట్ ఓన్గా చేస్తుంటే ఓకే ఫైన్. లేదు నువ్వు బయట 10,000 పెట్టి 20,000 పెట్టి బయట కొన్నావు. సో యూ హ్యావ్ టేకెన్ దట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ సమ్వేర్ ఫ్రమ్ అదర్ కంపెనీ. సో కంపెనీ నుంచి నువ్వు ఆ ప్రాజెక్ట్ని తీసుకుంటే నీకు అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఐడియా లేనప్పుడు, సో ఇంటర్వ్యూ నేను దాని గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వేం ఆన్సర్స్ చెప్తావు? సో సైలెంట్గా ప్రాజెక్ట్ కొనావా అని అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వేం ఆన్సర్స్ చెప్పకపోతే, యా యూ విల్ సే ఎస్ ఐ హ్యావ్ బోట్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, లైక్ దట్ యూ విల్ సే. అండ్ ద నెక్స్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ ఈస్ గెట్ అవుట్. ఏం మాట్లాడు, జస్ట్ గెట్ అవుట్ అంటాడు. సో ప్రాజెక్ట్ అనేది అంత ఇంపార్టెంట్. అండ్ ప్రాజెక్ట్ బిల్డింగ్ ఇప్పటి నుంచి చేయాలంటే ఇప్పటి నుంచే చేయాలి. And I think some of you guys from first years and second years, they have in present regulation they have like they have to do internship for 1 month internship, like that they have to do. అంటే ఒక ఇంటర్న్షిప్ లాగా చేయాలన్నమాట వాళ్ళు. అది కంపల్సరీ రెగ్యులేషన్లో మ్యాండేటరీ అనుకుంటా. ప్రజెంట్ ఫస్ట్ ఇయర్స్ అయితే ఉందనుకుంటాను. 9లో రెగ్యులేషన్లో చాలా కాలేజెస్ అదే ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకు ఉంది ఫస్ట్ ఇయర్స్లో ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి కంపల్సరీ. ఇంటర్న్షిప్ చేసి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ సెమ్కి ప్రమోట్ చేస్తారు, లేదంటే లేదు. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్ బిల్డింగ్. సో నెక్స్ట్ వర్క్షాప్ నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది, పెయిడ్ వర్క్షాప్. ఇట్స్ అబౌట్ ఆల్ అబౌట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ బిల్డింగ్. అండ్ ఆ ప్రాజెక్ట్ బిల్డింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, so is my screen visible? Yes, sir. Yeah, thank you. Visible, sir. Yeah, it's a project level building workshop. సో ప్రాజెక్ట్ లెవెల్ బిల్డింగ్ వర్క్షాప్ ఇప్పటి నుంచి ఎందుకు వినాలి, ఎప్పటి నుంచి ఎందుకు కండక్ట్ చేయాలనే దానికి మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్కి ఒకవేళ మీ మైండ్లో ఉంటే మీకు ఆల్రెడీ దానికి ఆన్సర్ వచ్చేసి ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అ ప్రాజెక్ట్ లెవెల్ బిల్డింగ్ వర్క్షాప్ విత్ పైథాన్. అండ్ డెఫినెట్లీ ఈ వర్క్షాప్లో మొత్తం హ్యాండ్స్ ఆన్ సెషన్ ఉంటుంది. ద ఎంటైర్ వర్క్షాప్ విల్ బి హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్. దిస్ ఎంటైర్లీ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అండ్ there will be no boring theory, and this entire session runs on only practical. Okay, this is all about practical session, and these are the workshop schedule. Actually this we plan to conduct this workshop 3 weeks, so daily 1 hour, 1.5 hour. So mostly we will finish it within an hour. Okay, so daily ఒక 1 hour ఉంటుంది. సో దిస్ వర్క్షాప్ షెడ్యూల్ and we have planned this workshop for 3 weeks. And if you guys have any problem with my voice or screen, you can tell me. Okay, just tell me, I'll rectify that. No, sir. Now is it Everything. okay? Yeah, okay, thank you. So workshop schedule and week 1. So week 1 day 1 అంటే day 1, day 2, day 3, day 4, day 5. సో week 1 అంటే ఎవ్రీ డే ఏం చెప్తామా అనేసి షెడ్యూల్ అనమాట ఇది. సో వీక్ 1 ఫస్ట్ వీక్ మెయిన్లీ ఫోకస్ ఆన్ పైథాన్. సో పైథాన్ మీద ఫోకస్ అయి ఉంటుంది. సో నో మ్యాటర్ యూ డోంట్ నో వాట్ ఈస్ పైథాన్ ఆల్సో, అంటే నీకు పైథాన్ అనే దాని గురించి తెలియకపోయినా పర్లేదు. అండ్ వి విల్ టెల్ యూ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, అంటే బేసిక్ అంటే బేసిక్ లెవెల్ నుంచి చెప్తాం పైథాన్ అంటే ఏంటి, ఫ్రమ్ 0 to hero అనమాట. సో లైక్ దట్. సో ఇంట్రో డే 1 వచ్చేసి ఇంట్రో టు పైథాన్, సింటాక్స్, కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి చెప్తాము. అండ్ డే 2 వచ్చేసి స్ట్రింగ్స్, క్యాస్టింగ్ అంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ టైప్కి, ఇంటీజర్ నుంచి స్ట్రింగ్కి, ఇంటి టు ఫ్లో టు ఇంటి ఎలా కన్వర్ట్ చేస్తారు. సో క్యాస్టింగ్ అంటారు అనమాట దాన్ని. సో దాని గురించి ఇంకా నెంబర్, స్ట్రింగ్స్, బూలియన్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్, ఆపరేటర్స్ ఇంకా అడిషన్, సబ్ట్రాక్షన్, ఇంకా కొన్ని ఆపరేటర్స్ ఉంటాయన్నమాట. సో ఆపరేటర్స్ గురించి చెప్తాము డే 2 వచ్చేసి. అండ్ డే 3 ఆల్ అబౌట్ లిస్ట్, ట్యూపుల్, సెట్స్, డిక్షనరీస్. సో దీస్ ఆర్ లైక్ డేటా టైప్స్. లిస్ట్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ అరే అంటే వేరే లాంగ్వేజ్లో అరేని ఇక్కడ లిస్ట్ అంటారు అనమాట. సో దే హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్, but there is a slightly difference between array and list, and I will tell you in that project level building workshop. Okay, don't worry about that. And tuple, sets, dictionaries, these are also data types, and we will discuss that in deep. Okay, next loops, functions. So I
think you have somewhat idea about functions. I have told you in first day. And next one, if else loops, we will tell you in day 4. And day 5 వచ్చేసి classes, object, inheritance, iterators. So somebody asked about classes and objects. I told them that this entire loops concept I will tell you in project level building workshop. So I will tell you that in day 5. Okay. And day 6, building a real-time project. So day 6 is so every weekend we will build a workshop. Sorry, we will do a real-time project. Okay. So in first week we will do a real-time project like image to PDF converter, text to MP3 converter, like voice recognition system. So we will build like these small applications using Python. సో డే 6 వచ్చేసి అది. అండ్ డే 7 వచ్చేసి అసైన్మెంట్ వర్క్ అనమాట. అంటే మీకు ఒక సపోజ్ మేము ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఇచ్చాము, ఇమేజ్ టు పీడిఎఫ్ కన్వర్టర్ మేము బిల్డ్ చేసి చూపించాము మీకు ఇలా చేయాలని చెప్పేసి. అండ్ వి సెట్ టు బిల్డ్ యువర్ టెక్స్ట్ టు MP3 కన్వర్టర్. సో దట్ ఈస్ యువర్ అసైన్మెంట్ ఫర్ సండే. సండేకి మీ అసైన్మెంట్ అనమాట అది. సో సండే మీరు కంప్లీట్ చేసి అండ్ 3 వీక్స్కి 3 అసైన్మెంట్స్ ఉంటాయి. అండ్ ద బెస్ట్ అంటే 3 అసైన్మెంట్స్కి మేము మీకు మార్క్స్ లాంటివి అంటే లైక్ దట్ ఇస్తామన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీకు లాస్ట్లో సమ్ మెంబర్షిప్స్ ప్రొవైడ్ చేస్తామని మీకు ఆల్రెడీ చెప్పిన విషయమే. సో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో దిస్ ఈస్ అ వీక్ 1 షెడ్యూల్. అండ్ కమింగ్ టు వీక్ 2. సో వీక్ 2 ఎంటైర్లీ ఫోకస్ ఆన్ వెబ్ డిజైనింగ్. దట్ మీన్స్ ఇట్ ఇస్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ఫ్లాష్. అండ్ మీలో చాలా మందికి HTML, CSS, బూట్ స్ట్రాప్ ఇవి ఐడియా ఉండకపోవచ్చు. కొంతమందికి ఐడియా ఉండొచ్చు అండ్ కొంతమందికి ఇంకా ఎక్కువ ఐడియా ఉండిండొచ్చు. బట్ వీఆర్ ప్లాన్ టు బిల్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. సో దట్స్ వై సో ఫస్ట్ డే వచ్చేసి వెబ్ డిజైనింగ్ గురించి ఇంట్రో ఇచ్చి ఫ్లాష్ కూడా ఇంట్రో ఇస్తాను. అండ్ సెకండ్ డే HTML, CSS గురించి అంటే ఎలా HTML పేజ్ క్రియేట్ చేస్తారు, CSS ఎలా క్రియేట్ చేసి ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు, అండ్ CSS ప్రాపర్టీస్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ డే 3 వచ్చేసి బూట్ స్ట్రాప్. ఇట్స్ CSS ఫ్రేమ్వర్క్ విచ్ ఇస్ యూజ్డ్ టు make the website responsiveness. Okay, so we are using Bootstrap for that, and I will tell you what is Bootstrap and how to use that. And I will also tell you a small event handling functions and how to create a function and how to use JavaScript, like I will tell you in day 3. And when coming to day 4, it is about routing variable rules. So these are the concepts of Flask. So how to route the particular web pages, so how to route to variables, how to URL bind. సో ఇవన్నీ ఫోర్త్ డే వీక్ 2 day 4లో ఉంటుంది. అండ్ డే 5 day 6 వీఆర్ బిల్డింగ్ ఎ రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో డే 5 day 6 వచ్చేసి సో చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? సో నేను ఇలా వీక్లీ షెడ్యూల్ డే వైజ్ పర్టికులర్ కాన్సెప్ట్ మీకు చెప్తామా అనిపిస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డూ యూ ఫీల్? గుడ్ సార్. గుడ్. ఒకరేనా? ఒకరు గుడ్గా ఫీల్ అవుతున్నారా? యా ఎక్సైటెడ్. ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్. యా మీరు నాకు ఎంత బాగా రెస్పాన్స్ ఇస్తే నేను అంత అంటే ఎఫిషియెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనమాట మీకు వాటి గురించి. సో ప్లీజ్ ఇంట్రెస్టింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్. యా ఫీలింగ్ టు మేక్ ఇట్ వీ కెన్ అచీవ్ అనిపిస్తుంది. థ్యాంక్స్ ప్రవీణ్ కుమార్. అండ్ డెఫినెట్లీ వీ కెన్ అచీవ్. మనం అచీవ్ చేయొచ్చు. ఓకేనా? ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో డే 5 వచ్చేసి బిల్డింగ్ ఎ రియల్ టైమ్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో. సో యూ గైస్ హ్యావ్ ఐడియా అబౌట్ పోర్ట్ఫోలియో ఐ థింక్ సో. సో మీకు పోర్ట్ఫోలియో గురించి ఐడియా ఉందా? అసలు పోర్ట్ఫోలియో అంటే తెలుసా? నో సార్. నథింగ్ బట్ ఏ వర్చువల్ రెజ్యూమ్ అనమాట. అది అంటే నీ గురించి ఎంటైర్ డీటెయిల్ అండ్ వాట్ స్కిల్స్ యూ హ్యావ్ అండ్ వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ యూ గోట్. అంటే నీ అచీవ్మెంట్స్ ఏంటి, నీ స్కిల్స్ ఏంటి, ఇప్పటి వరకు నువ్వేమేమి చేసావు, ఏమేమి చేయాలనుకుంటున్నావు, నీ ప్రాజెక్ట్స్ ఏంటి, అండ్ నీ గురించి ఎంటైర్ డీటెయిల్ ఒక వెబ్సైట్లో అనమాట. సో ద వెబ్సైట్ అబౌట్ యూ విచ్ టెల్స్ అబౌట్ యూ ఎవ్రీథింగ్, దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ఫోలియో. దాని పోర్ట్ఫోలియో అంటారు. నీ గురించి ఎవ్రీథింగ్ చెప్పే ఒక వెబ్సైట్ని పోర్ట్ఫోలియో అంటారు. అండ్ ఈజ్ దట్ యూస్ఫుల్? అది యూస్ఫుల్ అవుతుందని మీకు అనిపిస్తుందా? జస్ట్ లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లాగా అనమాట. హర్ష గండి కూడా చెప్పాడు కదా, జస్ట్ లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని. యా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు సో లింక్డ్ఇన్ ఐడియా ఉంటే మీరు మేలో యాడ్ చేస్తారు కదా లింక్డ్ఇన్లో. సో అలా అనమాట. సో మీ పోర్ట్ఫోలియో సపోజ్ ఒక కంపెనీ మీకు కాల్ చేసింది. సో కాల్ చేసి మీ గురించి డీటెయిల్స్ పంపించమంటే సో నువ్వు మళ్ళీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇలాంటివి టైప్ చేసి జస్ట్ యూ క్యాన్ షేర్ యువర్ పోర్ట్ఫోలియో లింక్ అండ్ దే విల్ సీ యువర్ స్కిల్స్ అండ్ యువర్ అచీవ్మెంట్స్,
అండ్ యువర్ డీటెయిల్స్. ఓకే, సో అందుకనేసి మీకు పోర్ట్ఫోలియో ఎప్పుడే కాదు, ఫ్యూచర్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నా డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియో యూజ్ అవుతుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టేకెన్ దట్ as a రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఐడియాస్ యూ కెన్ షేర్. ఓకే, సో డే 5 డే 6 వచ్చేసి మన రియల్ టైమ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాము. అండ్ డే 7 వచ్చేసి అసైన్మెంట్ వర్క్ అనమాట. సో చెప్పాను కదా ఎవ్రీ వీక్ అసైన్మెంట్ ఇస్తానని. సో డే 7 వచ్చేసి అసైన్మెంట్ వర్క్ ఉంటుంది. అండ్ ఆ అసైన్మెంట్ వచ్చేసి మేబీ ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. సపోజ్ నేను ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీకు సో కొంతవరకు బిల్డ్ చేసేది చెప్పాను, మీకు ఇంకో కొన్ని కాంపోనెంట్స్ మిమ్మల్ని యాడ్ చేయమని చెప్పాను. అండ్ ద పర్సన్స్ హూ హ్యావ్ డన్ ఎఫిషియెంట్లీ సో విల్ గెట్ హైయెస్ట్ స్కోర్. ఓకే, సో ఎఫిషియెంట్గా బిల్డ్ చేసే వాళ్ళకి హైయెస్ట్ స్కోర్ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ వీక్ 2. వీక్ 2లో మీకు పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చెప్తాము. అండ్ అబౌట్ వీక్ 3 వచ్చేసి వెబ్ స్క్రాపింగ్, ఆల్ అబౌట్ వెబ్ స్క్రాపింగ్ అండ్ డేటా అనాలిసిస్. సో వీక్ 3లో డే 1 వచ్చేసి వెబ్ స్క్రాపింగ్ గురించి ఇంట్రో. అండ్ డే 2 వచ్చేసి ఇమేజెస్ పీడిఎఫ్ డౌన్లోడింగ్. సో వెబ్ నుంచి ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, పీడిఎఫ్ని ఎలా డౌన్లోడ్ చేయాలి. ఓకే, సో సపోజ్ ఒక వెబ్సైట్లో 100 పీడిఎఫ్స్ ఉన్నాయి. సో 100 పీడిఎఫ్ని నువ్వు డౌన్లోడ్ చేయాలంటే నువ్వు ఒక్కొక్క పీడిఎఫ్ని కొట్టుకుంటూ క్లిక్ చేసుకుంటూ వెళ్తే సో ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 1 hour 2 hours for you, but with Python we can achieve it within 5 minutes. So we will show you how to do that. And day 3 వచ్చేసి e-commerce store products web scraping like Flipkart, Amazon, Snapdeal. సో ఇలాంటి వెబ్సైట్ని స్క్రాప్ చేస్తాము. అండ్ వీ విల్ డూ ఆల్ దట్ స్టఫ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, సో యూ వోంట్ గెట్ ఎనీ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ డే 4 వచ్చేసి డౌన్లోడ్ చేసిన డేటాని ఎక్సెల్ అండ్ CSV ఫార్మాట్స్లో ఎలా చేయాలి, అండ్ దాన్ని డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎలా స్టోర్ చేసుకోవాలో అండ్ వీ విల్ టెల్ యూ దాట్. అండ్ డే 5 వచ్చేసి డేటా అనాలిసిస్ యూజింగ్ పైథాన్. సో పైథాన్తో డేటా అనాలిసిస్ ఎలా చేస్తామో డే 6లో చెప్తాం. అంటే మీరు స్క్రాప్ చేసిన డేటాను యూజ్ చేసి డేటాను అనలైజ్ చేసి డేటా అనాలిసిస్ చేయొచ్చు అనమాట. సో మేము చెప్తాము అది మీకు ఎలా చేయాలో, డేటా అనాలిసిస్ స్క్రాప్ చేసిన డేటాని డేటా అనాలిసిస్ లైక్ జనరేటింగ్ గ్రాఫ్స్ లైక్ దట్. సో అది ఎలా చేయాలో చెప్తాము. అండ్ డే 6 వచ్చేసి పైథాన్ ఫర్ ఆటోమేషన్. సో ఒక పైథాన్ని మనం ఆటోమేషన్గా యూజ్ చేయొచ్చు, అంటే ఒక ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్గా యూజ్ చేయొచ్చు. సో ఎలా యూజ్ చేయొచ్చు అంటే వాట్సాప్ సెండింగ్ మెసేజెస్ అనమాట. సపోజ్ నువ్వు ఒక 100 మందికి వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నావు. సో నువ్వు ఒక 100 మందికి సెండ్ చేయాలనుకుంటే నీకు వాట్సాప్లో లిమిట్ వచ్చేసి 5 ఉంటుంది. సో ప్రతిసారి ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మేబీ ఇట్స్ విల్ టైం కన్స్యూమింగ్, హార్డ్ ప్లస్ టైం కన్స్యూమింగ్ అనమాట. సో అలా లేకుండా మనం పైథాన్తో వాట్సాప్లో ఆటోమేటిక్గా మెసేజ్ సెండింగ్ చేసేటట్టు ఒక కోడ్ రాసేయచ్చు. అండ్ ఆ వాట్సాప్ ఏపీ యూస్ చేసి రాయొచ్చు. అది ఎలా రాయొచ్చో చెప్తాము. అండ్ డే 7 వచ్చేసి అసైన్మెంట్ వర్క్ ఉంటుంది. అండ్ దట్ అసైన్మెంట్ వర్క్ అంటే స్క్రాపింగ్ మీద డేటా అనాలిసిస్ అసైన్మెంట్ వర్క్ ఉంటుంది. అండ్ 3 అసైన్మెంట్స్ కంప్లీట్గా చేసిన వాళ్ళకి మేము కోర్సెరాలో కోర్సెస్ ఇప్పించడం కానీ, లేదంటే వేరే ఏదో యూస్ఫుల్ వెబ్సైట్స్లో 1 year మెంబర్షిప్ ఇప్పించడం కానీ సో ఉంటుంది. సో మీకు ఏదైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే యూ క్యాన్ మెయిల్ us to team.simulidco@gmail.com. You can send it by broadcast message like at the time sir nearly 100+ people. Yeah, Asha broadcast యూస్ చేసి మనం 100+ పీపుల్కి సెండ్ చేయొచ్చు. అది పైథాన్తో ఎలా చేయాలో చెప్తాము. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అవర్ షెడ్యూల్. మా షెడ్యూల్ అనమాట ఇదంతా. అంటే ఒక 3 week వర్క్షాప్. ఇంతకుముందు ఎవరైనా పెయిడ్ వర్క్షాప్కి అటెండ్ అయ్యారా? పెయిడ్ వర్క్షాప్స్కి ఎవరైనా అటెండ్ అయ్యారా ఇంతకుముందు? ఎస్ సార్. నో సార్. ఎస్ అనే వాళ్ళు ఒకసారి మైక్ ఆన్ చేసుకోగలరా? నేనే సార్. వినయ్, పెయిడ్ వర్క్షాప్ దేనికి అటెండ్ అయ్యా వినయ్ ఇంతకుముందు? ఎథికల్ హ్యాకింగ్ మీద అయినాను సార్. ఎథికల్ హ్యాకింగ్ ఏ కాలేజ్ నువ్వు? పుల్లారెడ్డి కాలేజా? నో సార్, గేట్స్ సార్. గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుత్తి సార్. ఓకే ఓకే, ఎన్ని రోజులు జరిగింది వర్క్షాప్? 2 day వర్క్షాప్ సార్ అంతే. ఓకే, మనీ 200 సార్. 200. ఓకే, సో జస్ట్ 2 day వర్క్షాప్కి 200 మనీ. అండ్ చాలా మంది అటెండ్ అంటే సార్, బట్ ఇన్ బై స్ట్రీమ్ సార్ ఆటోమొబైల్ అండ్ ఐసీ ఇంజిన్. ఓకే, ఎస్ సార్. సో మీకు లింక్ పెట్టాము చాట్ బాక్స్లో. సో దాని కంప్లీట్ వర్క్షాప్ డీటెయిల్స్ నేను మీకు ప్రజెంట్ చేసింది అక్కడ ఉంటుంది. ఓకే, సో యూ క్యాన్ క్లిక్ దట్ అండ్ క్యాన్ రీడ్ ద డీటెయిల్స్. ఓకే, అంటే డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో ఇలా ఒక మీకు వర్క్షాప్ గురించి చెప్పాను కదా. సో అండ్ ఈ వర్క్షాప్ ఎండింగ్లో మీకు అండ్ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే మీకు 24/7 మా సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మీరు అర్ధరాత్రి 12 గంటలకు మాకు మెసేజ్ చేసి కాల్ చేసినా అండ్ వీ విల్ సపోర్ట్ యూ. ఓకే,
డోంట్ వరీ అబౌట్ దట్, అండ్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము. డెఫినెట్లీ పైథాన్ అనేది ద బెస్ట్ కెరీర్ అనమాట. సో ఇఫ్ యూ సర్చ్ ఫర్ like average salary of a Python developer, you can see. So let me share you the screen. Okay, so average salary of a Python developer. So ఒక యావరేజ్ శాలరీ పైథాన్ డెవలపర్ యావరేజ్ శాలరీ వచ్చేసి, సో ఇట్స్ ఆల్మోస్ట్ 4,30,000. దట్ మీన్స్ ఆల్మోస్ట్ 35,000 per month, and it is not a small, okay, it is not a small amount. So 35,000 per month అనేది యావరేజ్ శాలరీ అనమాట ఒక పైథాన్ డెవలపర్కి. అండ్ వెబ్ డిజైనింగ్కి వచ్చేసి యావరేజ్ శాలరీ 30,000 per month. సో డెఫినెట్లీ పైథాన్ అండ్ వెబ్ డిజైనింగ్ ఇస్ a గుడ్ కెరియర్ ఫర్ యూ. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఖచ్చితంగా మంచి కెరియర్ మీకు అది. అండ్ వర్క్షాప్లో మీకు 24/7 సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో కొంతమంది దగ్గర ల్యాప్టాప్స్ లేవు. సో దే ఆర్ ఇంట్రెస్టెడ్ బట్ దే డోంట్ హ్యావ్ ల్యాప్టాప్స్. సో మేబీ దే ఆర్ ఫస్ట్ ఇయర్స్ అయి ఉండొచ్చు, సో ఫస్ట్ ఇయర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఒకవేళ ల్యాప్టాప్ కొనే సిచ్యువేషన్లో లేకపోయి ఉండొచ్చు, బట్ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. సో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? యా, ఐ టెల్ యూ వినయ్, టెల్ యూ, డోంట్ వరీ. ఓకే సార్. ఓకే సార్. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారనమాట. సో అలా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నేర్చుకునే ల్యాప్ ఉండదు. సో అలాంటి వాళ్ళు అంటే ఒక ఉంటుంది అనమాట లోపల. సో ల్యాప్ ఉంటేనే పైథాన్ నేర్చుకోగలం, ల్యాప్ ఉంటేనే పైథాన్ యూజింగ్ వెబ్ డిజైన్ నేర్చుకోగలం. సో మన దగ్గర ల్యాప్ లేదు కదా అనేసి అని అనుకుంటారనమాట. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో ల్యాప్ లేకున్నా మొబైల్తో నువ్వు పైథాన్ నేర్చుకోవచ్చు, మొబైల్తో పైథాన్ యూజింగ్ వెబ్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు, అండ్ మొబైల్తో వెబ్ స్క్రాపింగ్ చేయొచ్చు, మొబైల్తో నువ్వు డేటా అనాలిసిస్ చేయొచ్చు. సో యూజింగ్ మొబైల్ వీ క్యాన్ లెర్న్ ఎవ్రీథింగ్. యా సుప్రియా, వెయిట్, విల్ టెల్ యూ, డోంట్ వరీ. సో లెట్ మీ కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, సో అలాంటి వాళ్ళకి, సో నేను చెప్తున్నానంటే మొబైల్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనమాట. సో ల్యాప్తో చేసే ప్రతి పని చేయొచ్చు, అండ్ వీ క్యాన్ డూ ద థింగ్స్. సో మనం ఖచ్చితంగా చేయొచ్చు అనమాట మొబైల్తో. సో డోంట్ వరీ అబౌట్ దట్, అండ్ వీ విల్ టెల్ యూ అంటే ఎలా చేయాలి అనేది మేము చెప్తాము. సో ల్యాప్టాప్ ఉంటేనే చేస్తారంటే లేదు. అండ్ రిజిస్టర్ అయిన వాళ్ళకి మొబైల్తో ఏం ప్రాబ్లం ఉండదు మొబైల్తో. అండ్ ఎలా రన్ చేయాలో మొత్తం మన ల్యాప్టాప్లో రన్ చేసినట్టు రన్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి, ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్. సో ఓకే, అదే మొబైల్తో ఎలా రన్ చేయాలో మీకు చెప్తాం. అండ్ యా ఐ రిమెంబర్, రిజిస్టర్ అయిన వాళ్ళకి సో సెషన్స్ అని రిజిస్టర్ అయిన వాళ్ళకి సెషన్స్ రికార్డింగ్ చేస్తాం అనమాట. సో రికార్డ్ అయిన సెషన్స్కి యాక్సెస్ ఉంటుంది. సో దోస్ హూ అంటే రిజిస్టర్ ఫర్ పెయిడ్ వర్క్షాప్ చేసిన వాళ్ళకి మాత్రమే రికార్డెడ్ సెషన్కి యాక్సెస్ ఉంటుంది, అండ్ మిగతా వాళ్ళకు ఉండదు. సో ఇస్ దట్ ఆన్లైన్ జీడీబీ, యు ఆర్ టెలింగ్ అబౌట్ ఆన్లైన్ జీడీబీ కంపైలర్? యా, నాట్ లైక్ దట్. సో యాప్స్ ఉంటాయి అనమాట, కొన్ని యాప్స్ ఉంటాయి. యాప్స్లో మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చెప్తాను మీకు. ఓకేనా? అది నేను క్లియర్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మొబైల్లో ఫ్లాష్కి ఎలా రన్ చేయాలి, పైథాన్ ఎలా రన్ చేయాలి, అండ్ 3 weeks సెషన్కి సంబంధించిన ఓకే సార్ డీ కూడా 3 weeks సంబంధించిన సెషన్స్ రికార్డింగ్లో ఉంటాయి అండ్ అప్లోడ్ చేస్తాము. బట్ ఆ సెషన్స్కి మాత్రం ఓన్లీ రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, మిగతా వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ దాట్. అండ్ 24/7 మీకు సపోర్ట్ చేస్తాం. అండ్ ప్రాజెక్ట్ బిల్డింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ బిల్డింగ్. ఓకే, ఇట్స్ నాట్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ బిల్డింగ్ విత్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ బోత్. సో ఇది చెప్పా కదా. సో మీరు చెప్పండి, ఒక వర్క్షాప్కి ఎంత ఉండొచ్చు? ఒక 1 month. సో ఆల్మోస్ట్ మేము 3 weeks అనుకున్నాం. మేబీ ఇట్ విల్ ఎక్స్టెండ్ టు అనదర్ వీక్ ఆల్సో. సో మీరు చెప్పండి ఎంత ఉండొచ్చు, ఎంత పెట్టచ్చు? సో టుడేస్ వర్క్షాప్కి వినే 200 పే చేశాను అంటున్నాడు. సో జస్ట్ గెస్ ద అమౌంట్. అండ్ ఇదే వర్క్షాప్ 20 days 30 daysకి బయట వేరే కంపెనీస్, హర్ష గాంధీ కూడా 5K. ఓకే, బయట కంపెనీస్ అంటే హర్షకి మాకు ఐడియా ఉన్నట్టుంది అనమాట. సో బయట కంపెనీస్ గురించి ఐడియా ఉంది, అందుకే డైరెక్ట్గా 5K అని చెప్పేశాడు. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళు 2K. ఓకే, పోవర్లా వేడ ప్రియా. సో దీనికి కూడా బయట కంపెనీస్ కొంచెం ఐడియా ఉన్నట్టుంది. గుడ్ ఈవినింగ్ సార్. 2K చెప్పింది. గుడ్ ఈవినింగ్ నరేంద్ర కుమార్, గుడ్ ఈవినింగ్.
Sir, the amount we paid does not depends on how many days we attend that workshop paid, sir. It will Yeah, depend it's that all how much yeah, it all depends upon how much how much knowledge. knowledge you gain, Narendra. Yes, Yeah, sir. it's all But depend upon how much gain you learn. And you, I yes, think sir. you got an idea. So how will we అంటే మేము ఎలా చెప్తాం, మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది అనమాట ఆల్రెడీ. Yes, sir. యా, దాన్ని బట్టి మీరు మీరు Actually, డిసైడ్ చేయండి. actually, this is the first workshop that I am attending, sir. So that Yeah, I okay. can't guess the amount exactly. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో అంటే ఒక ఐడియా ఉంటుంది కదా, సో ఉన్న వాళ్ళు చెప్పండి. సో హర్షక్ మాత్రం అంటే మేబీ ఆ బయట కంపెనీస్తో ఐడియా ఉన్నట్టుంది. సో సో మిగిలిన వాళ్ళిద్దరికి నా ఐడియా ఉండేది వర్క్షాప్స్ గురించి. సో వినయ్ అటెండ్ అయ్యాన్నావు కదా, సో వాట్ అబౌట్ ఇఫ్ యూ కండక్ట్ వర్క్షాప్ like 3 weeks or 4 weeks, like 1 month? So when are ready, 3k, 3.5k, okay, H1 2k. జస్ట్ నార్మల్ గెస్ట్ చేయండి, జస్ట్ గెస్ట్ చేయండి. ఇప్పుడు వినయ్ చెప్పాడు 2 days వర్క్షాప్ నేను 200 పే చేశాను సార్ అని. సో అలా మంది ఒక 3 weeks వర్క్షాప్, 4 weeks వర్క్షాప్ ఉంది. సో గెస్ట్ చేయండి, నార్మల్ గెస్ట్ చేయండి సింపుల్గా. గెస్సింగ్ 2k. యా ఓకే, యా ఒక 2k, 2.5k, 3kలో ఉన్నారు. యా ఓకే, ప్రసాద్ రెడ్డి, మేఘనా, చిత్తాల, వైష్ణవి, సో ఆల్ 2Ks అండ్ 2.5Ks. సో నోట్ అంటే మీరు చెప్పేదంటే తప్పేం లేదు, ఎందుకంటే కంపెనీస్ అన్ని వర్క్షాప్ కండక్ట్ చేయాలంటే సో 1 week వర్క్షాప్కి ఈజీగా 1000 రూపీస్, 2000 రూపీస్ అడుగుతారు. అండ్ 1 month వర్క్షాప్ అయితే ఖచ్చితంగా 3.5k మినిమం 3k, 3.5k ఉంటుంది. సో ఓకే, అందరు గెస్ట్ చేశారు. అండ్ సో వినయ్ నువ్వు గెస్ట్ చేయవా? ఓకే, వినయ్ 4k, సారీ వినయ్ 4k గెస్ట్ చేశాడు. అండ్ ద అమౌంట్ ఆఫ్ ద వర్క్షాప్ ఈస్ 500 రూపీస్ ఓన్లీ for 1 month. Maybe it's 3 weeks or 4 weeks. Maybe we can extend if సో మనం అనుకున్న అవుట్పుట్ రాకపోతే మేబీ ఎక్స్టెండ్ కూడా చేస్తాం, ఎందుకంటే అవుట్పుట్ ఇంపార్టెంట్ అనమాట మనకి. సో అమౌంట్ ఆఫ్ ద వర్క్షాప్ ఈస్ 500 రూపీస్ ఫర్ project on portfolio, and we will build applications like అంటే ఓ మై గాడ్ అంటే ఎక్కువనా తక్కువనా చైతన్య కుమార్? చాలా ఓ మై తక్కువ గాడ్ సార్. అన్న. ఓకే, థ్యాంక్ యూ వినయ్. ఒక 2 days కి 200 అంటే తీసుకున్నారు సార్. యా ఓకే. సో అంటే ఒకటి మేము మీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, అండ్ వి నో అంటే మేము ఫేస్ చేసాం అనమాట ప్రాబ్లమ్స్. మీకు 2 days కి 200 తీసుకున్నారు, మాకు 1 dayకి 600, 700 కూడా తీసుకున్నారనమాట. సో ఆ సిచ్యువేషన్స్లో నుంచి కూడా వచ్చాము. అండ్ వి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. యా సుప్రియ 500, సుప్రియ ఇట్స్ 500. ఓకే, 500 రూపీస్ అనమాట. ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు, అండ్ మీరు ఫేస్ చేయకుండా మీరు నేర్చుకోవాలన్నమాట. సో మీరు కంప్లీట్గా నేర్చుకోవాలి. అండ్ మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట మా టీచింగ్ మీద అండ్ మా సపోర్ట్ మీద మీకు ఐడియా వచ్చి. అండ్ చాలా మంది నాకు మెసేజ్ కూడా చేశారు, మెయిల్ నుంచి మెసేజ్ చేశారు, అండ్ చాట్ బాక్స్ అంటే వాట్సాప్లో మెసేజ్ చేశారు, అండ్ వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనమాట. సో వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఏ టైం అయినా మెసేజ్ చేయొచ్చు, అండ్ ఏ టైం అయినా కాల్ చేయొచ్చు, అండ్ డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఇట్స్ వర్క్షాప్ ప్రైస్ ఇస్ 500 for 1 month. Okay, so if you are interested you can join, and we will help you in building a real time project which will help you in your career and in your resume. Okay, and it will definitely help you in your job. And also one more thing I forgot to tell, and we will provide you a certificate. It is like you have done internship certificate. Yes Supriya, it is 500, yeah, 500 rupees. జ్ఞానప్రకాష్ ఏంటో అన్నారు, నాకు అర్థం కదా ఎందుకు మరి ఇంత తక్కువలే. మెయిన్ థీమ్ వాట్ ద లాస్ట్ డే టు రిజిస్టర్ సార్, వీ హ్యావ్ ఐ విల్ టెల్ యూ. అండ్ జ్ఞాన్ ప్రకాష్ నువ్వు నీ పాయింట్ నాకు అర్థం కాలేదు. ఓకే, అంటే ఎందుకు ఇంత తక్కువకి అని అడుగుతున్నారా జ్ఞానప్రకాష్? ఓకే, ఎందుకు ఇంత తక్కువకే అంటే
సో చెప్తున్నాం కదా, మేము ఫేస్ చేసామన్నమాట. మేము స్టూడెంట్ అంటే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు మేము ఫేస్ చేసామని మాకు తెలియకుండా వర్క్షాప్ కనెక్ట్ చేసి 700 800 తీసుకునే వాళ్ళు అనమాట. అండ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వన్ డేకి 600 700 అంటే, సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ రైట్. వన్ డేకి 600 700, అలా 60 మెంబర్స్ జాయిన్ అయితే ఎంత అవుతుంది? 36,000. వన్ డేకి 36,000 ఫ్రమ్ అవర్ క్లాస్. నా క్లాస్ నుంచి వన్ డేకి 36,000 మేము పే చేసాం ఒక వన్ డే వర్క్షాప్కి. అండ్ వన్ డే వర్క్షాప్ అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరగలేదు. ఇట్స్ నైట్ అనమాట, నైట్ జరిగింది అంతే. ఆ వర్క్షాప్కి మేము, ఆ నైట్ వర్క్షాప్లో కూడా వాళ్ళు ఏం చెప్పలేదు, మేమే చేసాం. మేము చేసిన దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నారు, అంటే చూశారు అంతే, చూసి వెళ్ళిపోయారు. దానికి వాళ్ళకి మేము 600 పే చేసాం. సో ఎందుకు అంత తక్కువ అంటే చెప్తున్నాను కదా, వీ హ్యావ్ ఫేస్ దట్ ఇష్యూ. మేము మీ ప్లేస్లో ఉన్నప్పుడు మేము ఆ ఇష్యూస్ ఫేస్ చేసాము అండ్ మాకు తెలుసు అనమాట. సో అలా ఓకే, నో ప్రాబ్లం జ్ఞానప్రకాష్, నో ప్రాబ్లం. ఓకే. సో అండ్ మీకు చూపిస్తాను ఒకసారి, అంటే మేము బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ మీకు ఒకసారి చూపిస్తాను. సో దట్ యూ విల్ గెట్ ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది అనమాట మీకు. సో వీళ్ళు ఇంకా ఎంత క్యాపబుల్ అనేసి మీకు తెలుస్తుంది కదా. సో కుడ్ యూ ప్లీజ్ ఎనీవన్ కన్ఫర్మ్ దట్ ఈస్ మై స్క్రీన్ విజిబుల్? No, sir, it is not visible, sir. No, sir. No, sir. Wait 1 minute, wait 1 minute. Sir, workshop timings evening లో ఉంటాయి కదా సార్, మార్నింగ్ టైం ఉంటుందా సార్? Please wait for 1 minute. ఓకే సార్. నో, వర్క్షాప్ టైమింగ్స్ ఇలానే ఉంటాయి. ఎందుకంటే మనం ఒక ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతున్నాయి కదా, సో వర్క్షాప్ sir, టైమింగ్స్ అన్ని ఇలానే ఉంటాయి అన్నమాట. ఓకే సార్. It's visible, sir. Yeah, okay, is it visible now? Yes, sir, visible, sir. Yeah, thank you so much. సో సైమలెడ్కో సొల్యూషన్స్ మీకు ఆల్రెడీ సైమలెడ్కో సొల్యూషన్స్ వెబ్సైట్, అండ్ మా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ పోర్ట్ఫోలియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీస్ ద ప్రాజెక్ట్స్ అంటే మేము ప్రాజెక్ట్స్ చేసాం అనేసి మీరు పోర్ట్ఫోలియోలో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఫేస్ ఎనీ ఇష్యూ విత్ మై స్క్రీన్ ఆర్ ఆడియో, యూ క్యాన్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్ అండ్ టెల్ మీ. ఓకే, ఐ విల్ రెక్టిఫై దట్. ఐ థింక్ నౌ it is okay. Is it okay now? Yes, sir. So anybody please? Yes, sir. Yes, sir. Okay, sir. Yeah, thank you. Sir. Yeah, okay. Actually, I think how slow network issue. So don't worry, just open that in your mobile. If you join in laptop, just open that link simultaneously.in, and somebody asking for contact details, and you can see all contact details here in the footer. So my mail, and also you can contact us with our social media like Facebook, Instagram, Twitter, LinkedIn. So we are in everywhere, so you can contact us through any of social media. And these are main projects anamata. So BoneSN, online tech labs, virtual labs, code fight, and another thing is Recipes Hub. So Recipes Hub anesi okati load avutundi. I think it's not loading here. So Recipes Hub recent ga IBM నేషనల్ లెవెల్ ఇన్నోవేషన్ క్యాంప్లో, సో ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ వచ్చింది అనమాట. అంటే మేము డిజైన్ చేసిన ప్రాజెక్ట్. సో సెకండ్ అది రెసిపీస్ హబ్, అండ్ యూ క్యాన్ సీ హియర్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. ఓకే, సో మీ పోర్ట్ఫోలియోలో చెక్ చేసుకోండి. అండ్ ఐ థింక్ నా వాయిస్ ఓకే కదా మీకు? Okay, sir. Okay, sir. యా, ఓకే, థ్యాంక్. విచ్ మంత్ షాల్ వి ఎక్స్పెక్ట్, సార్?
ఏమంటే ఎప్పుడు చెప్తామనేసి. సో మీకు ఒక లింక్ పెట్టాము రెసిపీస్ హబ్ అనేసి. అది మాకు మీరు ఆల్ ఇండియా లెవెల్లో ఐబీఎం ఇన్నోవేషన్ ఐబీఎం కంపెనీ వాళ్ళు కండక్ట్ చేసిన కాంపిటీషన్లో ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ వచ్చిన ప్రాజెక్ట్ అది. సో యూ క్యాన్ చెక్ దట్ ఆల్సో. అండ్ ఇప్పటికి మీకు అర్థమవుతుంది అనమాట ఆల్ ఇండియా లెవెల్ సెకండ్ వచ్చిన ప్రాజెక్ట్స్ అంటే. సో మేము చేసే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్ని మీతో ఎలా డిజైన్ చేపిస్తామో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఐ థింక్ యూ గైస్ గాట్ అ క్లియర్ ఐడియా అబౌట్ హౌ వి ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ మీతో ఎలా చేపిస్తాం మీకు ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. అంటే మాతో చేయించే ప్రోడక్ట్స్ కూడా ఇండియా లెవెల్ లో చేపిస్తారా సార్? మీతో చేపించే ప్రాజెక్ట్స్ ఇండియా లెవెల్ చేపిస్తాం అంటే మీతో ఆ లెవెల్లో మేము చేపిస్తాం. అంటే ఇప్పుడు కాంపిటీషన్లో మా ప్రాజెక్ట్ ఎందుకు విన్ అయిందంటే సో ఇట్స్ యూఐ కానీ లేదంటే మేము చేసిన ఫీచర్స్ కానీ సో దానివల్ల వచ్చిందనమాట. సో అలా ఫీచర్స్ని మేము మీతో ఎలా చేయాలో మీకు చెప్తాం అనమాట. ఓకే సార్, అంటే కోర్స్ని ఫినిష్ అయిపోయేసరికి మేము చేయగలమా సార్? యా డెఫినెట్లీ యూ విల్. అండ్ మిమ్మల్ని ఆ లెవెల్కి తీసుకోవాలనేది మా ఆశ అనమాట. ఖచ్చితంగా కోర్స్ అయిపోయేలోపు మిమ్మల్ని ఆ లెవెల్కి తీసుకెళ్తాము. అండ్ డెఫినెట్లీ ఫర్ షూ. ఓకే 100కి 100%. సో 200%, నాట్ 100%, 200% డెఫినెట్గా మీతో ప్రాజెక్ట్ మీరు జస్ట్ మీకు ఏముండాలంటే జస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఉండాలంటే. సర్టిఫికేట్ ఇస్తారంటే రెజ్యూమ్కి యూస్ఫుల్ అవుతుందా? డెఫినెట్లీ సైనాథ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పాం కదా. సర్టిఫికేట్ కూడా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అంటే ఇంటర్న్ లెవెల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే మీరు మా దగ్గర ఇంటర్న్షిప్ చేసినట్టు మేము ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆ సర్టిఫికేట్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. 69 రెగ్యులేషన్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్న్షిప్కి మళ్ళీ వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎనీ ప్రాజెక్ట్ యూ క్యాన్ కాంటాక్ట్ us. యా ఓకే, థ్యాంక్ యూ సంజయ్. డెఫినెట్లీ మీకు ఆ డౌట్ అక్కర్లేదు. సో మేము ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలమా, వీళ్ళు చేపిస్తారా అనే డౌట్ అక్కర్లేదు అనమాట. మీరు సార్ ఇది కొంచెం వర్క్షాప్ సార్ ఇంట్రెస్టింగ్గా ఇంటర్న్షిప్ ఉంటే ఉంటుంది సార్ మాకు. మీరు డెఫినెట్గా ప్రాజెక్ట్ అర్థం కాలేదు విన్నయ్. ఇది ఇంటర్న్షిప్ లాగే కదా సార్ మాకు ఎవరు చేపించారు అడిగింది మీరు 1 నేనా? month. నేనే సార్. యా 1 month ఇంటర్న్షిప్ లాగా చేపిస్తాం అనమాట మీకు. అండ్ ఇంటర్న్షిప్ లెవెల్ సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ డోంట్ వరీ. సో మీకు ఒకవేళ మీరు ఇంటర్న్ చేశారా అంటే మీరు ఆ సర్టిఫికేట్ మీకు డెఫినెట్గా రెజ్యూమ్లో హెల్ప్ అవుతుంది. ఓకే అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అడిగారు అండ్ చెప్తాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా. సో యూ హ్యావ్ స్టిల్ 5 more minutes. సో ఇఫ్ యూ మీరు డౌట్స్ అన్నీ మీకు ఏమైనా ఉంటే మీరు అడగండి. సో మీకేం డౌట్స్ లేవు అనుకుంటే మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఓకే సో ప్లీజ్ డౌట్స్ ఏం లేవు సార్. డౌట్స్ యూ కెన్ ఆస్క్ నౌ. చెప్పండి సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫాస్ట్గా ఉన్నావు నువ్వు. యా ఎనీబడి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ ప్లీజ్. No doubt, sir. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్. ఇందాక అడిగారు జ్ఞానప్రకాశ్ అనుకుంటా ఇంత తక్కువకి ఎందుకు చేస్తున్నారంటే అండ్ మేము మనీ మీద ఇంట్రెస్ట్ లేదన్నమాట. మీరు నేర్పించే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అమౌంట్ అలాంటప్పుడు అమౌంట్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు సార్ అని మీరు అడగచ్చు. సో ఇట్స్ ఫోర్ సర్వర్ మెయింటెనెన్స్ ఫర్ అస్. సో మేము అంటే సర్వర్ మెయింటైన్ చేయడానికి అండ్ ఇలాంటి వర్క్ షాప్స్ ఇంకా కండక్ట్ చేయాలంటే మాకు సర్వర్ ఉండాలి. అండ్ ఆ సర్వర్ కోసం మేము ఈ మనీ అనమాట. సో అందుకే మేము ఇంత తక్కువ మనీ అంటే మనీ ఎందుకంత తక్కువ అంటే చెప్తున్నాను అనమాట మీకు. సో మేము ఈ మనీ మా కోసం కాదు, సర్వర్ మెయింటెనెన్స్ కోసం అనమాట. సో ఎవ్రీ ఇయర్ మేము సర్వర్ మెయింటెనెన్స్కి మనీ పే చేయాలి. అండ్ ఇలాంటి వర్క్షాప్ కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మాకు సర్వర్ ఉండాలి. సో హై అండ్ సర్వర్ ఉండాలి కాబట్టి దానికోసం చేస్తున్నాం అనమాట. సో ఐ థింక్ యూ గైస్ హ్యావ్ నో డౌట్స్ అండ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ దట్. ఓకేనా? అండ్ మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. నేను డెఫినెట్గా మీకు పక్కాగా 100% నేను గ్యారంటీ ఇస్తాను. మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు డెఫినెట్గా మీకు ప్రాజెక్ట్ లెవెల్ బిల్డింగ్కి మిమ్మల్ని రెడీ చేస్తాం మేము. ఓకే అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు భార్గవి మ్యామ్. షీ ఈస్ అ ఫ్యాకల్టీ ఇన్ CSE డిపార్ట్మెంట్ ఇన్ PVKIT Anantapur College. So she supported us to conduct this workshop. Okay, how to create images? Don't worry, Varsha. We will tell you everything in a project building workshop. So images ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ ప్రాజెక్ట్ బిల్డింగ్ లో వర్క్షాప్ లో చెప్తాము. ఓకేనా? డోంట్ వరీ. ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ ఆస్క్ హియర్. అదర్వైజ్ we will move to how to register. ఓకే దట్స్ ఎలా రిజిస్టర్ చేయాలో చెప్తాను. రాజేష్ ఫర్ రిజిస్ట్రేషన్. యా సారీ సైనా, I forgot to tell you.
సో లాస్ట్ డేట్ వచ్చేసి యాక్చువల్లీ మనం నెక్స్ట్ మండే నుంచి వర్క్షాప్ కండక్ట్ చేద్దాం ప్లాన్లో ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ మండే నుంచి 3 వీక్స్ కంటిన్యూస్గా, అండ్ డైలీ మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మేము డైలీ మిమ్మల్ని స్ట్రెస్ చేయాలనుకోవట్లేదు. సో డైలీ ఫర్ 1 or 1.5 hour, దట్ ఈస్ ఈవినింగ్ టైమ్స్ అండ్ ఆఫ్టర్ యువర్ ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ. ఓకేనా? అండ్ వాట్ ఇఫ్ వి మిస్ ద క్లాస్, అంటే మీరు క్లాస్ మిస్ అయితే ఏంటంటే, సో రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే రికార్డెడ్ సెషన్స్కి యాక్సెస్ ఉంటుంది. అండ్ చెప్తున్నాను మళ్ళీ రిజిస్టర్ అయిన వాళ్ళకి రికార్డెడ్ సెషన్కి యాక్సెస్ ఉంటుంది. సో మీరు మళ్ళీ చూడొచ్చు ఆ సెషన్స్ని చూసి. ఓకేనా? మీరు ఒకవేళ మిస్ అయిన, ఇన్ కేస్ క్లాస్ మిస్ అయినా మీరు రికార్డెడ్ సెషన్ మీకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు చూడొచ్చు. ఒకవేళ ఆ సెషన్ చూసిన తర్వాత మీకు డౌట్స్ వస్తే యూ క్యాన్ మెసేజెస్. ఓకే, డోంట్ వరీ. ఎనీ సోషల్ మీడియా, ఇన్స్టా, ఫేస్బుక్ ఏదైనా పర్లేదు, మీరు దేంట్లో మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాం మేము. మనీ ఎలా సెండ్ చేయాలి? ఓకే ఐ విల్ సెండ్ యూ. చెప్తాను, ప్రాసెస్ చెప్తాను. మీకు ఏం డౌట్స్ లేవంటే ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వినయ్. సో మిగతా వాళ్ళకు కూడా ఏం డౌట్స్ లేవు కదా, ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో మనీ ఎలా చేయాలనేసి. I think my screen is still visible, right? Yes, sir. No doubt, sir. Thank you, Varsha. Thank you. Yeah, thank you. So, మీకు ఒక లింక్ పంపిస్తాను నేను. Kishore, could you please send the link? codefight.in. So this is a website which we can, అంటే మేము కోడింగ్ ఛాలెంజెస్ కండక్ట్ చేసేకి ఈ వెబ్సైట్ డిజైన్ చేశాను అనమాట. అండ్ అవర్ కంపెనీ హ్యాస్ ఏ, ఎలా సెండ్ చేయాలన్నారు కదా, సో ఐ విల్ షో యూ దట్. సో యూ జస్ట్ నీడ్ టు జాయిన్. సో ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ టైం, సో కొంతమందికి ఐడియా ఉండిండొచ్చు ఇది, ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ, అంటే మాకు తెలిసిన వాళ్ళకి ఐడియా ఉండిండొచ్చు. సో దిస్ codefight.in. సో ఇక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మీ వర్క్షాప్స్ అనే ఒక నావిగేషన్ బార్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే సో ఇక ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సో పైథాన్ వర్క్షాప్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ లాగిన్ టు ద సైట్ టు రిజిస్టర్ ఫర్ వర్క్షాప్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడే డీటెయిల్స్ క్లిక్ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ చేసి ఇక్కడ మీరు వర్క్షాప్ డీటెయిల్స్, మీకు ఆల్రెడీ లింక్ సెండ్ చేశాను, ఆ వర్క్షాప్ డీటెయిల్స్ అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఓకే, యు ఆర్ డన్ విత్ రీడింగ్ ద వర్క్షాప్ డీటెయిల్స్, దెన్ క్లిక్ ఆన్ జాయిన్. అంటే మీరు ఆల్రెడీ మీకు క్రెడెన్షియల్స్ ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే జాయిన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో నేను జాయిన్ క్లిక్ చేశాను అండ్ హియర్ నేను జాయిన్ అవుతున్నాను. సో ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు మీ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ మాకు కావాలి, ఎందుకంటే మిమ్మల్ని వర్క్షాప్లో త్రూఅవుట్ వర్క్షాప్లో మిమ్మల్ని మీతో కాంటాక్ట్ ఉండడానికి మీ ఫుల్ డీటెయిల్స్ మాకు కావాలి. అండ్ మేము కలెక్ట్ చేసే డీటెయిల్స్ కూడా, ఇది కోడింగ్ ఛాలెంజెస్ కూడా సంబంధించి కండక్ట్ చేస్తాం కాబట్టి పేమెంట్ మోడ్ కూడా తీసుకుంటాం అనమాట మేము. సో యాక్చువల్లీ వీ డోంట్ యూస్ పేమెంట్ మోడ్ ఫర్ దిస్ వర్క్షాప్స్. ఓకే, జస్ట్ క్రియేట్. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే ఫస్ట్ చూడండి, తర్వాత చేయండి. ఓకేనా? నేను ఎలా చేస్తున్నాను చూడండి. అండ్ యాక్చువల్లీ మేము లాగిన్ పెట్టకూడదు అనుకున్నాం, బట్ ఈమెయిల్ వెరిఫై చేయాలి కాబట్టి లాగిన్ పెట్టాల్సి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ ఏదైనా మీ పేమెంట్ మోడ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ మీరు జాయిన్ అవ్ క్లిక్ చేసి జాయిన్ అవ్వలేరు, ఎందుకంటే ఇక్కడ మీరు అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేస్తే మాత్రం ఈ జాయిన్ అవ్ ఎనేబుల్ అవుతుంది. అండ్ వెన్ యూ క్లిక్ హియర్, సారీ ఐ థింక్ ఏదన్నా మిస్ చేశానా? ఓకే, సో యు ఆర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, వెరిఫై యువర్ మెయిల్. సో మీ మెయిల్ కరెక్ట్గా ఇస్తే మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది అనమాట. ఓకేనా? సో జస్ట్ చెక్ యువర్ మెయిల్. ఓకే, వెరిఫికేషన్ లింక్ వచ్చిందో చెక్ చేయండి. ఐఎమ్ చెకింగ్ ఇన్ మై మొబైల్. సో మీరు ఖచ్చితంగా మీరు మంచి, అంటే కరెక్ట్ మెయిల్ ఇస్తే వెరిఫికేషన్ లింక్, డెఫినెట్గా వెరిఫికేషన్ లింక్ వస్తుంది. ఓకేనా? ఆ వెరిఫికేషన్ లింక్ క్లిక్ చేస్తే అప్పుడు అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఈవెన్ మీరు వెరిఫికేషన్ లింక్స్ క్లిక్ చేయకపోతే అకౌంట్ యాక్టివేట్ అవ్వదు. సో ఈవెన్ ఇఫ్ మీరు లాగిన్లోకి వెళ్ళి, సో ఇక్కడ మీరు లాగిన్ ట్రై చేసిన, సో ఈ ప్రాసెస్ కోసమే మేము లాగిన్ పెట్టాల్సి వచ్చింది అనమాట. అంటే మీ వెరిఫై, సపోజ్ మీరు మెయిల్ తప్పించారంటే, సో మేము మెయిల్ వెరిఫై చేసుకొని మీ డీటెయిల్స్ తీసుకున్నామంటే మాకు తర్వాత ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది మీరు పేమెంట్ చేసిన తర్వాత. సో నేను ఇక్కడ క్లిక్ చేశానంటే లాగిన్ మెయిల్ వెరిఫై చేయకుండా, సో ప్లీజ్ వెరిఫై యువర్ మెయిల్ బిఫోర్ లాగిన్. సో ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకోసం మీరు మెయిల్ వెరిఫై చేయాలి. అండ్ మెయిల్ వెరిఫికేషన్ నాకు వచ్చింది. సో ఐఎమ్ వెరిఫైయింగ్ మెయిల్. సో మీకు కూడా ఖచ్చితంగా మీ మెయిల్ వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఓకేనా? డోంట్ వరీ.
ఓకేనా. సో ఐ హావ్ వెరిఫైడ్ మై మెయిల్. సో మెయిల్ వెరిఫై చేశాను. ఓకేనా. సో C99959@gmail.com. సో లెఫ్ట్ అవ్వద్దు. ఓకేనా. ప్రాసెస్ క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు కాకపోయినా మీకు రేపు ఇంట్రెస్ట్ వచ్చినా మీరు జాయిన్ అవ్వచ్చు వర్క్షాప్లో. ఓకేనా. సో మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వండి. సో ఏంటో మరి కరెక్ట్ 6 అవ్వగానే లెఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు మీరు, అంటే కరెక్ట్ టైం పెట్టుకుని వచ్చినట్టున్నారు. అండ్ హియర్ యూ క్యాన్ సీ దట్ హియర్ మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇలా వస్తుంది, ఇలా nav బార్లో వర్క్ షాప్స్ అని ఉంటుంది. సో ఇక్కడ nav బార్లో వర్క్ షాప్స్ క్లిక్ చేయగానే సో ఇలా వర్క్ షాప్ ప్రాజెక్ట్ లెవెల్ బిల్డింగ్ వర్క్ షాప్ విత్ పైథాన్. సో ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉంటుంది అనమాట. సో మీరు లాగిన్ అవ్వకపోతే రిజిస్టర్ బటన్ కనిపించదు మీకు. ఓకేనా. సో ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయగానే ఇలా మోడల్ డిస్ప్లే అవుతుంది. సో మీ దగ్గర 0 బ్యాలెన్స్ ఉంది అండ్ వర్క్ షాప్ వచ్చేసి 500. సో మీరు ఇప్పుడు యువర్ వ్యాలెట్ ఈస్ ఇన్సఫిషియంట్, వీ షుడ్ యాడ్ బ్యాలెన్స్ టు వ్యాలెట్, అంటే ఇక్కడ వ్యాలెట్ ఉంటుంది, ఆ వ్యాలెట్కి మీరు బ్యాలెన్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ మీరు యాడ్ బ్యాలెన్స్ క్లిక్ చేస్తే సో ఇక్కడికి అమౌంట్ యాడ్ అనేసి వెళ్తారనమాట. సో వర్క్ షాప్ ఫీ 500 కాబట్టి నేను ఒక 500 యాడ్ చేస్తున్నాను. సో 500 క్లిక్ చేసి సో ఇక్కడ మీరు యాడ్ టు వ్యాలెట్ అని క్లిక్ చేశారంటే సో వీ హ్యావ్ అవర్ కంపెనీ హ్యావ్ యాక్సెస్ టు ద పేటిఎం పేమెంట్ గేట్వే. మా కంపెనీకి పేటిఎం పేమెంట్ గేట్వేకి యాక్సెస్ ఉంది. సో ఓకేనా. సో ఇలా మీరు ఇలా పేజ్ వస్తుంది అనమాట. సైమలోడికో సొల్యూషన్స్ ఆర్డర్ 500 అమౌంట్ టు బి పెయిడ్. అండ్ ఇక్కడ పేటిఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ 3 ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో 3 ఆప్షన్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ పేటిఎం యూజర్ అంటే మీకు ఆల్రెడీ పేటిఎం ఉంటే పేటిఎం యూజ్ చేసుకోవచ్చు. లేదా యూపీఐ అంటే యూపీఐ అంటే మీ నెంబర్ @YBL ఉంటుంది. ఫోన్పేలో అయితే, గూగుల్ పేలో అయితే @OKSBI అలా ఉంటాయి. సో అలా కాకుండా జస్ట్ మీరు ఈజీగా స్కాన్ ప్రాసెస్ అనమాట. సో అందరికీ తెలిసింది ప్రాసెస్, స్కానింగ్ ప్రాసెస్. జస్ట్ దాన్ని ఇలా క్లిక్ చేస్తే ఎన్లార్జ్ అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఆ 500 అమౌంట్ పే చేయగానే ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. సో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సో మీరు స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా సైమలోడికో సొల్యూషన్స్ పేటిఎం పేమెంట్ గేట్వే 500 రూపీస్ అని ఫోన్పేలో పడిపోయి ఇది ఎక్కడ నుంచి స్కాన్ చేయొచ్చు. పేటిఎంలో స్కాన్ చేసినా, గూగుల్ పేలో స్కాన్ చేసినా, ఎక్కడ స్కాన్ చేసినా మీకు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా. సో నేను అమౌంట్ పే చేస్తున్నాను. సో ద అమౌంట్ ఈస్ పెయిడ్. అమౌంట్ పే అవగానే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. సో రీడైరెక్ట్ అయిపోయి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, అమౌంట్ యాడెడ్ టు వ్యాలెట్. సో ఇప్పుడు వ్యాలెట్కి యాడ్ అయింది అమౌంట్. అండ్ ఇప్పుడు వర్క్షాప్స్లోకి వెళ్ళండి. అమౌంట్ యాడ్ చేశాక వర్క్షాప్లోకి వెళ్ళి సో ఇప్పుడు రిజిస్టర్ క్లిక్ చేయగానే సో ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంది, వర్క్షాప్ ఫీ ఉంది. సో ఇప్పుడు మీరు పే నౌ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా వ్యాలెట్లోంచి డిడక్ట్ అయిపోయి సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ ద వర్క్షాప్ అని వస్తుంది. అండ్ వెంటనే మీకు మెయిల్ కూడా వస్తుంది అనమాట. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ దిస్ వర్క్షాప్ అనేసి మీ ట్రాన్సాక్షన్ ఐడి మీ ఆర్డర్ ఐడి వస్తుంది వర్క్షాప్కి. అండ్ మేము మీతో కాంటాక్ట్లో ఉంటాం అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ రిజిస్టరింగ్ వర్క్షాప్. సో వర్క్షాప్కి ఇలా రిజిస్టర్ అవ్వాలి మీరు. అండ్ కిషోర్ ఇస్ ఆల్రెడీ సెంట్. సో వాట్సాప్ గ్రూప్ లింక్ చేంజ్ చేయండి. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు క్రియేట్ ఏ గ్రూప్ ఇన్ డిస్కార్డ్. అందరికి ఐడియా ఉంటుంది డిస్కార్డ్లో మేము గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ డెఫినెట్ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్కి మాత్రం మేము డిస్కార్డ్లో గ్రూప్ క్రియేట్ చేస్తాము. సో ద రిజిస్టర్ వచ్చి మేము నెక్స్ట్ మండే నుంచి అనుకుంటాం. సో నెక్స్ట్ సండే ఈవినింగ్ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే తర్వాత లాస్ట్ మినిట్ క్లమ్జినెస్ ఏం లేకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఇంకా అడగండి. 146 మెంబర్స్ ఆల్మోస్ట్ లెఫ్ట్ అయ్యారు చాలామంది. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ దట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫిల్ ద ఫామ్. సో ఇంట్రెస్టెడ్ ఒకవేళ మీకు వర్క్షాప్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సో ఫామ్లో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ప్రాజెక్ట్ బిల్డింగ్ వర్క్షాప్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి, మేము మీతో కాంటాక్ట్లోకి వస్తాము. ఓకేనా. అండ్ మీకు పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్తో తొందరలోనే మీకు మెయిల్కి వస్తాయి పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్. అండ్ నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ప్రాజెక్ట్ లెవెల్ బిల్డింగ్ ఖచ్చితంగా మీకు లైఫ్లో యూజ్ అవుతుంది. అండ్ మీకు అంటే బోరింగ్ థియరీ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ ఎంటైర్గా ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. సో మొత్తం ప్రాక్టికల్గా చేపిస్తాము, మొత్తం ప్రాక్టికల్గానే ఉంటుంది. ప్రాక్టికల్ సెషన్ ఆడుతూ పాడుతూ నేర్చుకుందాం. ఓకేనా. ఆడుతూ పాడుతూ హ్యాపీగా నేర్చేసుకుందాం. సో స్ట్రెస్ ఉండదు, ఏమీ ఉండదు. మనకు స్ట్రెస్ తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు. హ్యాపీగా ఆడుతూ పాడుతూ నేర్చేసుకుందాం. చెప్పా కదా
మనం ప్రాజెక్ట్ ఎంత నీట్గా బిల్డ్ చేసుకుంటే మన కెరీర్ అంత నీట్గా బిల్డ్ అవుతుంది అనమాట. సో ప్రాజెక్ట్స్ అంత అలా ఉంటాయి అన్నమాట. సో ఓకేనా మీకు? ఫైవ్ ఓకేనా? యూజ్ అవుతుందని అంటే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా వర్క్షాప్. సో ఇట్స్ నాట్ కంపల్షన్, ఓకేనా. మీకు ప్రాజెక్ట్ బిల్డింగ్ వర్క్షాప్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇంత తక్కువ అమౌంట్కి 1 month, సో ఇంత తక్కువ అమౌంట్కి 1 month ఆల్మోస్ట్ 3 to 4 weeks వర్క్షాప్ ఎవరు కండక్ట్ చేయరు, ఆ విషయం మీకు తెలిసిందే. అండ్ చాలా మంది అడిగారు కూడా ఎందుకు ఇంత తక్కువ వర్క్షాప్, ఎంత తక్కువ అమౌంట్ చేస్తున్నారు అనేసి. వాళ్ళకు కూడా మొత్తం అందరికీ క్లారిఫై చేశాము. సో ఫైటర్ యూజర్ నేమ్ నథింగ్ బట్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఫైటర్ యూజర్ నేమ్ అంటే, ఓకేనా. సో జస్ట్ మిమ్మల్ని అంటే మేము ఓకే వీళ్ళు అంటే యూజర్ నేమ్ ఒక యూనిక్గా ఉండడం కోసం, అంటే నేమ్స్ సిమిలర్గా ఉంటాయి కదా మేబీ, అందుకనేసి మేము యూజర్ నేమ్ అనేసి అది సిమిలర్గా ఉండకుండా ఉంటుంది, యూనిక్గా ఉంటుందని చెప్పేసి అలా పెట్టాం వర్ష. సో ఫైటర్ యూజర్ నేమ్ నువ్వు ఏదైనా పెట్టొచ్చు. సో డోంట్ వరీ అబౌట్ దట్, ఓకేనా. సో మీకు చెప్పాను ఆల్మోస్ట్, ఐ థింక్ మీకు అన్ని డీటెయిల్స్ చెప్పాను, అంతా క్లియర్ చేశాను. అండ్ వర్క్షాప్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. సో వితౌట్ స్ట్రెస్ ఓన్లీ ఎంజాయ్గా నేర్చుకుంటూ వెళ్దాం. యా, ఈ పాండమిక్ టైంలో మనకు చాలా టైం యూటిలైజ్ చేసుకునేకి ఉంది, ఓకేనా. అందరూ ఫీల్ చేయండి ఫామ్ డెఫినెట్గా. అండ్ ఇట్ ఈస్ నాట్ కంపల్షన్. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము, ఓకేనా. మీ వర్క్షాప్లో జాయిన్ అయ్యారంటే మీకు అర్థమవుతుంది, ఫస్ట్ 2 to 3 daysలో మీకు అర్థమైపోతుంది అనమాట మా సపోర్ట్ ఎలా ఉంటుంది అనేసి. అండ్ మీరు మా మనీ వేస్ట్ అయ్యింది అనే థాట్ కూడా మీకు రాదు, ఓకేనా. కాంటాక్ట్ నెంబర్ శ్రీహర్ష, ఓకే, వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా నేను మెన్షన్ చేశాను, ఓకే. సో దిస్ మై కాంటాక్ట్ నెంబర్. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది, డోంట్ వరీ. అండ్ మీకు ఆ ఫీల్ రాదనమాట, సో మనీ వేస్ట్ అయిందని ఫీల్ రాదు, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి. అండ్ 500 ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్, ఐ థింక్ సో. అంటే కొంతమందికి బిగ్ అమౌంట్ అయ్యుండొచ్చు. సాయినాథ్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా వెంటనే గ్రూప్ క్రియేట్ చేసేస్తాం. డోంట్ వరీ అబౌట్ దట్. గ్రూప్ క్రియేట్ చేస్తాము అండ్ ఎవ్రీ డే మీతో మేము కాంటాక్ట్లో ఉంటాము. అండ్ మీకు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పోస్ట్ చేయండి. మా టీం మొత్తం వాట్సాప్ గ్రూపా. సో యాక్చువల్లీ దేర్ ఇస్ స్మాల్ ఇష్యూ విత్ వాట్సాప్ గ్రూప్ శ్రీహర్ష. సో సమ్ మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం అలాంటి రిస్క్ తీసుకోకూడదు, అందుకోసం అనేసి డిస్కార్డ్లో పెడుతున్నాము. సో మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ వల్ల, అందుకోసం డిస్కార్డ్లో కండక్ట్ చేస్తున్నాం. సార్ కావాల్సి ఉంటే అందరు రిజిస్టర్ అయినాక వర్క్షాప్ స్టార్ట్ అయినాక వాట్సాప్ గ్రూప్ చేయండి సరే. ఓన్లీ ఓకే రిజిస్టర్ ఒకటే రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్కి మేము ప్లాన్ చేస్తాం, ఓకే. డోంట్ వరీ అబౌట్ దట్. ఎందుకంటే సపోజ్ అర్జెంట్ గా ఏమైనా కావాలంటే మెసేజ్ చేసుకోవచ్చు సార్. ఓకే షూర్ వినయ్. సో రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్కి మాత్రం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం డెఫినెట్లీ. అది వర్క్షాప్ స్టార్టింగ్లో చేస్తాము, ఓకేనా. డోంట్ వరీ. అండ్ మీకు అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ వస్తాయి. అండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రాజెక్ట్ లెవెల్ బిల్డింగ్ వర్క్షాప్ సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ లెవెల్ సర్టిఫికేట్ ఇస్తాం వాళ్ళకి. సో డెఫినెట్గా మీరు చాలామంది ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. సార్ జూలై నుంచి ఎగ్జామ్స్ ఉండదు సార్. సో ఆ రోజు క్లాస్ ఏ రోజు వినలేకపోవచ్చు, అలాంటప్పుడు ఫైనల్గా సర్టిఫికేట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి సార్? నో, యూ డోంట్ వరీ అబౌట్ దట్, ఓకేనా. సర్టిఫికేట్ ఆ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము, ఓకేనా. షూర్గా జాయిన్ అవుతానంటే ఫామ్లో ఎస్ పెట్టండి. ఇట్స్ బెటర్ టు ఏ గ్రూప్. యా ఓకే, వీల్ క్రియేట్ ఏ గ్రూప్ ఇన్ టెలిగ్రామ్, డిస్కార్డ్, వాట్సాప్. సో అన్నిట్లో గ్రూప్ క్రియేట్ చేద్దాము, ఓకేనా. షూర్గా జాయిన్ అవుతానంటే ఫామ్లో ఎస్ పెట్టండి, ఎందుకంటే మేము కాంటాక్ట్ అవ్వాలి కదా, అందుకనేసి. మళ్ళీ అంటే మాకు ఇష్యూ రాకుండా ఉండేకి ప్లీజ్ షూర్గా జాయిన్ అవుతానంటే పెట్టండి, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వలేకపోతే సారీ ఫర్ దట్.